రీసెంట్గా న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక అమ్మాయి అరుస్తూ ఒక రకంగా నిరసన చేసింది. ఆ వీడియో వైరల్ అయింది కూడా. ఆమె 22 ఏళ్ల న్యూజిలాండ్ ఎంపీ హనా రోహతి. ఈమె న్యూజిలాండ్లో మావోరీ అనే ఒక తెగకు చెందిన అమ్మాయి. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ప్రకృతి అందాల్లో దీన్ని మించిన మరో దేశం ఇంకోటి లేదు. కానీ ఈ దేశం ఇప్పుడు ఒక పురాతన కాలం నాటి తుఫాన్లో కొట్టుమిట్టాడుతోంది. మావోరీ తెగ వీళ్ళంతా న్యూజిలాండ్లో స్థానికులు. అయితే వీళ్ళంతా ఒకేసారి న్యూజిలాండ్ రోడ్లపైకెక్కి నిరసన చేయడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళంతా కోరేది ఒక్కటే, తమ హక్కులకు ఎటువంటి భంగం కలిగించకూడదని. ఈ నిరసన ఇప్పుడు మొదలవ్వలేదు, ఇది కొన్ని దశాబ్దాల కిందటే మొదలైంది. అప్పటి నుంచి కొనసాగుతున్న నిరసనకు ఇది ఒక కొత్త చాప్టర్. రండి, ఈరోజు మనం అసలు న్యూజిలాండ్లో ఎందుకు ఈ నిరసనలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయో చూద్దాం. టాపిక్లోకి వెళితే 900 లేదా 1000 ఏళ్ల క్రితం మన దేశంలో రకరకాల రాజ్యాలు చూసాం. పాండ్య, కాకతీయ, చోళులు ఇలా. ఆ సమయంలో భారత్కు 12,000 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో ఒక పెద్ద ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ చాలా అందమైంది. అది మన దేశంలో గుజరాత్ రాష్ట్రం అంత సైజులో ఉంటుంది. కానీ ఆ ఐలాండ్లో ఒక మనిషి కూడా జీవించలేడు. అంతకు ముందు కూడా మనుషులు ఆ ఐలాండ్లో ఉన్నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అంతేకాకుండా కనీసం చూడ్డానికైనా కూడా ఒక్కడు కూడా కనిపించడు. అదొక ఐలాండ్. అక్కడ కొంత భూమి ఉంటుంది అంతే. దాని పేరు మీరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అప్పటికి ఆ భూమికి ఎవరూ పేరు పెట్టలేదు. ఎందుకంటే ఎవరైనా అక్కడ ఉంటేనే కదా దానికి పేరు వచ్చేది. 12వ శతాబ్దానికి ముందు కొంతమంది ఆ భూమి దగ్గరకు వెళ్లారు. అయితే వీళ్ళు ఎలా వెళ్లారు అంటే, గ్లోబ్కు ఆగ్నేయ దిశలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉన్న పొలినీషియా ఐలాండ్ అనే ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడి ప్రజలు చేపలు పట్టి తినడంపై ఆధారపడేవాళ్ళు. అయితే కొన్నాళ్లకు అక్కడ చేపలు తగ్గిపోయాయి. దీంతో అక్కడ వాళ్లకు ఆహారం అందక ఒక్కొక్కరు చనిపోవడం మొదలుపెట్టారు. ప్రజలంతా ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త ప్రాంతాన్ని వెతకడం మొదలుపెట్టారు. ఇలా వెళ్లాలని అనుకున్న వారికి ఒక లీడర్ ఉన్నాడు. అతని పేరు కూపే. వీళ్ళంతా కలిపి చేపలు ఎక్కువగా ఎక్కడున్నాయో అక్కడకు పయనమయ్యారు. అప్పుడు కూపేకు ఒక అద్భుతమైన అందమైన భూమి కనిపించింది. అదే ఇంతకుముందు నేను చెప్పిన అందమైన ఐలాండ్. అక్కడికి వెళ్ళగానే అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడం చూసి ఇదే వారికి అనువైన ప్రాంతమని అందరూ అనుకున్నారు. మొదట వీరి దేవుణ్ణి అక్కడ స్థాపించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా అక్కడ మిగిలి ఉన్న తమ వారికి ఈ కొత్త భూమి గురించి చెప్పారు. అప్పుడు వాళ్ళు ఈ భూమి గురించి చెప్తున్నప్పుడు దాని పేరు ఆటియోరా అని నామకరణం చేశారు. ఇదే ఆ ఐలాండ్ యొక్క మొదటి పేరు. కూపేను అనుసరించి ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళంతా ఈ ఆటియోరా భూమికి నెమ్మదిగా షిఫ్ట్ అయ్యారు. అందరూ అక్కడికి రావడానికి కొన్ని సంవత్సరాల పాటు సమయం పట్టింది. 1280 నుంచి 1330 వరకు అక్కడ వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరిని మావోరీ తెగ అని పిలుస్తారు. వీళ్ళంతా ఇక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడున్న బంజరు భూమిని పంట భూములుగా మార్చారు. వారికి ఇష్టమైన జీవితాన్ని ఆనందంగా అందంగా గడపడం మొదలుపెట్టారు. ప్రపంచంలో పని లేకుండా యుద్ధాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ 1642లో వీరి సంతోషాలకి రాహు కమ్మింది. అతని పేరు అబెల్ టాస్మాన్. అతను డచ్కు చెందిన వ్యక్తి. అతని గురించి చెప్పాలంటే యూరోప్లోని నెదర్లాండ్కు చెందిన వ్యక్తులను డచ్ వ్యక్తులు అంటారు. ఇప్పుడు నేను చెప్పిన అబెల్ టాస్మాన్ డచ్ మనిషి. అయితే ఇంగ్లీష్ రాజ్యాలన్నీ కూడా వ్యాపారాల పేరుతో వివిధ దేశాలు ప్రాంతాలను తమ గులాములుగా మార్చుకున్నాయి. ఇదే తరహాలో అప్పుడు ఈ నెదర్లాండ్ కూడా ఉంది. పోర్చుగల్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాలన్నీ కూడా అంతే. ఈ తస్మాన్ తనతో పాటు 110 మందిని తీసుకుని పెద్ద పెద్ద ఓళ్లల్లో ఇలా వ్యాపార నిమిత్తం కొత్త ప్రాంతాలను అన్వేషించేవాడు. అలా 4 నెలలు తిరిగిన తర్వాత ఒకరోజు ఈ మావోరీలున్న ఈ కొత్త భూమి దగ్గరకు వచ్చారు. అయితే ఈ భూమి దగ్గరగా వస్తున్నప్పుడు దూరం నుంచి భూమిని చూసి టాస్మాన్ దగ్గర ఉన్న ఒక చిత్రకారుడు ఆ భూమిని అందంగా తీర్చిదిద్దాడు. అప్పుడు ఆ పెయింటర్ ఈ భూమికి ఏం పేరు పెడదామా అని టాస్మాన్ని అడిగేసరికి అతను ఈ భూమికి స్టేటెన్ ల్యాండ్ అని పేరు పెట్టాడు. అంటే వారి భాషలో దాని అర్థం కంపెనీకి చెందిన కొత్త నెదర్లాండ్స్ అని. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు కొన్ని గుడారాలు వేశారు. ఆ తర్వాత వీరి మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. టాస్మాన్ టీం దగ్గర కొత్త ఆయుధాలు ఉంటాయి. అలాగే మౌరీల దగ్గర బాణాలు, బళ్ళాలు ఉంటాయి. ఇక్కడ జరిగిన చిన్నపాటి యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే టాస్మాన్ టీం ఈ భూమిని మజరాస్ బే అని పిలిచింది. అంటే హత్యలు జరిగే ప్రాంతం. అలాగే యూరోపియన్లు ఈ కొత్త భూభాగాన్ని న్యూజిలాండ్ అని పిలిచారు. నెదర్లాండ్లో పశ్చిమాన ఉన్న ఈ ప్రాంతం పేరు జిలాండ్. అందుకే డచ్ ప్రజలు ఈ భూమిని న్యూజిలాండ్ అని పేరు పెట్టుకున్నారు. అయితే టాస్మాన్ ఎప్పుడైతే ఈ న్యూజిలాండ్ నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ ఐలాండ్ పేరు తస్మన్ అని పిలువబడింది. అదే ఇప్పుడు తస్మేనియా. ఆ తర్వాత టాస్మాన్ ఈ భూమిని తాను కనిపెట్టినట్టు అందరికీ చెప్పాడు. అదొక అందమైన అద్భుతమైన భూమి అని వివరించాడు. అప్పుడు యూరోపియన్ల కన్ను ఆ భూమిపై పడింది. కరెక్ట్గా 1769 అక్టోబర్ 6న జేమ్స్ కుక్ న్యూజిలాండ్ చేరుకున్నాడు.
అక్కడికి వచ్చిన తర్వాత కుక్ ఆ భూమి గురించి ఇంకా క్లియర్గా తెలుసుకున్నాడు. మౌర్యుల పతనం. అవును, ఈ పతనం ఎలా జరిగిందో ఇప్పుడు చెబుతాను వినండి. కెప్టెన్ కుక్ న్యూజిలాండ్ వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత యూరోప్లో ఇదొక కాంపిటీషన్లా మారిపోయింది. న్యూజిలాండ్ వెళ్ళాలి, దాన్ని జయించాలి. అలా ఇదొక ప్రెస్టీజియస్ ఇష్యూగా మారిపోయింది. ఎవరు న్యూజిలాండ్ చేరుకుంటారు, ఆ భూమిని తమ గులాంగా మార్చుకుంటారని. ఈ కాంపిటీషన్లో మొదట స్థానాల్లో ఉన్నది ఫ్రాన్స్, అలాగే బ్రిటన్. కానీ బ్రిటన్ ఈ కాంపిటీషన్లో విజయం సాధించింది. ఎప్పుడైతే బ్రిటన్ న్యూజిలాండ్ను ఆక్రమించిందో అప్పుడు అక్కడ కాలనీలను నిర్మించడం మొదలుపెట్టింది. ఇక మౌర్యులకు బ్రిటన్ వాళ్ళ కోసం ఏదేదో చేస్తామని ఆశలు చూపించింది. కానీ మౌర్యులు బ్రిటన్ వాళ్ళు రావడం వల్ల సంతోషంగా లేరు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని బ్రిటిషర్లకు చెప్పారు. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఒక రోజు లేదో 2 రోజులు అనుకునేరు. దాదాపుగా 40 ఏళ్ల పాటు, అంటే 1840 నుంచి 1880 వరకు జరుగుతూనే ఉంది. వేల సంఖ్యలో మౌర్యులు చనిపోయారు. మరికొంతమంది మౌర్యులు తమ గులాంలుగా మార్చుకున్నారు. మరికొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ నేలను వదిలేశారు. అప్పుడు బ్రిటిషర్లు ఈ ప్రాంతంలో అల్లర్లు పెరిగిపోయాయని, వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇవన్నీ ఉండకూడదని చట్టాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే టైంలో కొత్తగా ఏర్పాటైన గవర్నమెంట్కు కొత్త గవర్నర్ అయ్యాడు. అప్పుడు అక్కడున్న మౌర్యులు తమ మాట వినాలని, తమ డిమాండ్లను ఒప్పుకోవాలని, ఈ దేశంలో బ్రిటిషర్లతో పాటు మీకు సమానమైన హోదా కల్పిస్తామని ఒక ఒప్పందానికి వచ్చారు. అదే ట్రిటీ ఆఫ్ వాటా. ఈ ట్రిటీపై బ్రిటిషర్లు అక్కడున్న మౌర్యులు అందరి చేత సంతకాలు చేయించుకున్నారు. ఈ ట్రిటీ పూర్తయిన తర్వాత తెలిసిందేంటంటే ఆ సంధికి సంబంధించి బ్రిటిషర్లు చెప్పింది ఒకటి, మౌర్యులకు అర్థమైంది ఒకటి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మౌర్యుల హక్కులు తొలగిపోయాయి. ఇక్కడ నుంచి మౌర్యులు వెళ్ళిపోవాలని బ్రిటిషర్లు మళ్ళీ తిరిగి గొడవకు దిగారు. మళ్ళీ యుద్ధం చేశారు. కానీ ఆ టైంలో మౌర్యుల దగ్గర అత్యాధునిక ఆయుధాలు లేవు, ఎక్కువ సైన్యం కూడా లేదు. దీంతో ఈ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా బ్రిటిషర్లు అంతా బ్రిటన్ నుంచి అక్కడకు రావడం మొదలైంది. రావడం మాత్రమే కాదు, వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. కొన్నాళ్లకు పూర్తిగా న్యూజిలాండ్ను ఆక్రమించుకున్నారు. ఇక బ్రిటిషర్లు ఇక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. రైలు పట్టాలను నిర్మించారు, నగరాలను కట్టారు. అతి తక్కువ కాలంలో ఇక్కడ ఒక మంచి వ్యాపార దేశంగా న్యూజిలాండ్ మారిపోయింది. 1880 తర్వాత బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చిన వారందరినీ ఈ దేశంలో తమకు ఇష్టమైన ప్రాంతాల్లో వాళ్ళు ఉండొచ్చని చెప్పడంతో మొత్తం న్యూజిలాండ్ అంతా బ్రిటిషర్లు నిండిపోయారు. అంతేకాకుండా బ్రిటన్ ప్రభుత్వం శిక్షించిన నేరస్తులను ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ తేవడం మొదలుపెట్టింది. మొత్తంగా చెప్పాలంటే ఆ టైంలో ఎవరైతే బ్రిటన్ను విడిచిపెట్టి న్యూజిలాండ్ చేరుకున్నారో వాళ్ళంతా న్యూజిలాండ్ వాసులు అయిపోయారు. విచిత్రం ఏంటంటే ఎవరైతే బ్రిటన్ నుంచి న్యూజిలాండ్కు వచ్చారో వాళ్ళు 1907లో తమకు స్వాతంత్రం కావాలని నిరసన చేశారు. అయితే మన భారతదేశానికి పూర్ణ స్వాతంత్రం వచ్చినట్టుగా న్యూజిలాండ్కు ఒకేసారి రాలేదు. 1907లో పార్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే వీళ్ళు బ్రిటిషర్లకు గులాములుగా కాకుండా స్వతంత్రులయ్యారు. కానీ ఇంకా బ్రిటిషర్ల ప్రభుత్వమే నడిచింది అక్కడ. ఆ తర్వాత 1948లో మరికొంత ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు వీరికి సిటిజన్షిప్ వచ్చింది. అంతకు ముందు వరకు వీళ్ళు న్యూజిలాండ్ పౌరులు కాదు. ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే ఆ దేశ పౌరులయ్యారు. అదే సంవత్సరం చివరిలో న్యూజిలాండ్ బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందింది. 1986లో కాన్స్టిట్యూషన్ కూడా పాస్ అయింది. అయితే ఇంకా న్యాయ వ్యవస్థ అంతా కూడా బ్రిటన్తోనే ముడిపడి ఉంది. 2003 వరకు అక్కడ అదే పరిస్థితి. ఆ సంవత్సరం న్యూజిలాండ్లో సొంత సుప్రీంకోర్టు వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఫ్రీడమ్ వచ్చినా కూడా బ్రిటన్ రాణి ఇంకా అక్కడ న్యూజిలాండ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే బ్రిటన్ కింగ్ న్యూజిలాండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక వారి హక్కులకు పూర్తిగా బ్రిటిషర్లు. అందుకే ఇదొక డిఫరెంట్ కంట్రీ. అసలు ఈ మౌర్యుల సమస్యలేంటి, ఎందుకు ఆ యంగ్ ఎంపీ పార్లమెంటులో అంతలా నిరసన తెలిపింది, వీటికి సమాధానాలు తెలియాలంటే మళ్ళీ మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే బ్రిటిషర్లు ఈ న్యూజిలాండ్ పైకి వచ్చారో అప్పటి నుంచి వీరికి సమస్యలు పెరిగాయి. అందులో మొదటిది వీరి హక్కులు పూర్తిగా నాశనమయ్యాయి. వారి హక్కులను పూర్తిగా బ్రిటిషర్లు లాగేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మౌర్యుల హక్కులను ఎవరూ గుర్తించలేదు. అందుకే ఈ దేశంలో ఎప్పుడూ వీళ్ళ నిరసన జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంతకుముందు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న జసిందా అర్దరన్ మౌర్యులకు సంబంధించి కొన్ని డిమాండ్లను వినాలని ఒక బిల్లును తీసుకొచ్చారు. అంతేకాకుండా మౌర్యుల చరిత్ర పుస్తకాల్లో ఉండేలా సంస్కరణలు చేసింది. ముఖ్యంగా వారి ఇతిహాసాలు స్కూళ్ల పుస్తకాల్లో ఉండాలని సంస్కరణలు ఇచ్చారు. వాళ్లపై ఎవరైనా అత్యాచారం చేసినా అలాంటివి కూడా సిలబస్లో ఉండాలని, అంతేకాకుండా మౌర్యుల న్యూ ఇయర్ కూడా పబ్లిక్ హాలిడే చేయాలి. అలాగే న్యూజిలాండ్ క్యాబినెట్లో మౌర్యుల కొరకు ఒక ప్రతినిధి కూడా ఉండాలి. ఇవన్నీ మాజీ ప్రధాని తీసుకొచ్చింది. అయితే మౌర్యుల జనాభా దేశ జనాభాలో 17% ఉంటుంది. ఇంత తక్కువగా ఉంటుంది కాబట్టేనేమో ఆ దేశంలో ఎవరూ వీళ్ళని పట్టించుకోరు. అయితే కొన్నాళ్ల క్రితం మౌర్యులు చదువుకోవడం మొదలుపెట్టారు. వారి కోసం మౌరీ అనే ఒక పొలిటికల్ పార్టీని కూడా పెట్టారు.
ఒకసారి ఏం జరిగిందంటే రావ్రీత్ అనే ఒక మౌరీ పార్టీకి చెందిన సభ్యుడు సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ అతన్ని మాట్లాడకుండా కూర్చోమని చెప్పారు. ఎందుకంటే ఆ సభ్యుడు టై వేసుకోలేదు. న్యూజిలాండ్ సభ ప్రకారం సభలో ఉన్న వాళ్ళంతా టై వేసుకోవాలి. అయితే ఇక్కడ రావ్రీత్ తనకు వంశపారంపర్యంగా వస్తున్న ఒక నక్లెస్ లాంటి చైన్ను టైకి బదులుగా వేసుకున్నాడు. అదే విషయాన్ని స్పీకర్తో అతను చెప్పబోతాడు. కానీ స్పీకర్ వినిపించుకోకుండా అతన్ని బయటకు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆ సభ్యుడు అది టై మాత్రమేనని, ఇది తమ మౌరీల గౌరవం అని చెబుతాడు. అప్పట్లో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం బిల్. ఈ వీడియో మొదట్లో నేనొక ట్రిటీ గురించి మీకు చెప్పాను. అదే మౌరీలు బ్రిటిషర్లు చేసుకున్న ట్రిటీ, బైటాగి ట్రిటీ. ఈ ట్రిటీలో బ్రిటిషర్లు చెప్పినట్టు మౌరీలను ప్రొటెక్ట్ చేయడం, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామనేది ఈ విషయం. కానీ వాటిని బ్రిటిషర్లు ఏం నెరవేర్చలేదు. పైగా అప్పటి వరకు మౌరీల అండలో ఉన్న భూములు కూడా బ్రిటిషర్ల వశమైపోయాయి. అంతేకాకుండా మౌరీల సంస్కృతి సాంప్రదాయాలను కూడా నాశనం చేశారు. వాటన్నిటినీ బ్రిటిషర్ల శైలిలోకి మార్చేశారు. వారి ఐడెంటిటీని కూడా వాళ్ళు మర్చిపోయేలా. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా పట్టుబడుతున్నాయి. మౌరీలు కూడా వారికి ఈ బిల్ పాస్ అయితేనే భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారు. అయితే రీసెంట్గా పార్లమెంట్లో ఆ యంగ్ ఎంపీ ఒక బిల్లును చించి నిరసన వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. అయితే ఇక్కడ ఆమె చించిన బిల్లు పార్లమెంటులో గవర్నమెంట్ మౌరీలకు సపోర్టుగా పెడుతున్నామని చెప్పి ఎటువంటివి లేకుండా ఒక సాధారణ బిల్లును ప్రవేశపెట్టింది. అందుకే ఆ యంగ్ ఎంపీ రగిలిపోయి తన మౌరీ భాషలో పాడుతూ హాక్ డ్యాన్స్ చేస్తూ ఆ బిల్ కాపీని చించేసింది. ఇలా ఆ పార్లమెంటులో మౌరీలు ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ దిక్కుమాలిన బ్రిటిషర్స్ ప్రతి దేశాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ హక్కులను, వాళ్ళ భూములను, వాళ్ళ స్వేచ్ఛను లాగేసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.